మన ధ్యానాంశము సువార్త శక్తి, పవర్ ఆఫ్ గాస్పల్ అనే ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదలు యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ సువార్త అనేది ఎలాంటిదంటే శక్తి కలిగింది. సువార్తలో ఏముందంటే శక్తి ఉంది. యేసయ్య సువార్తను మనం చెబుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే పవర్ రిలీజ్ అవుతుంది. ఆమేన్. ఆ రిలీజ్ అయిన పవర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఎక్స్పోజ్. ఆ సువార్త శక్తి బహిర్గతం చేసే శక్తి ఏం చేస్తుందంటే అది బహిర్గతం చేస్తుంది, వెల్లడి చేస్తుంది, వాస్తవాన్ని చూపిస్తుంది. రోమా 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేశారు, అందరూ దేవుని మహిమను పొందలేకపోతున్నారు. సువార్త ఎక్కడ ప్రకటించబడినా అక్కడ ఏం కనపడుతుందంటే మన జీవితం కనిపిస్తుంది. సువార్త ఏం చేస్తుందంటే మన నిజ జీవితాన్ని చూపిస్తుంది. వాక్యం ఉంటున్నప్పుడు మన తప్పులు కనబడతాయి. చూడండి, ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మన తప్పును చూపిస్తుంది. ద గాస్పుల్ ఎక్స్పోజెస్ అవర్ సిన్స్. మన పాపాలన్నీ కూడా మనకు కనబడేటట్టు చేస్తుంది. నాట్ టు కండమ్ బట్ లీడ్ us టు సాల్వేషన్. శిక్షించడానికి కాదు, రక్షించడానికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఓ రోజు ఆయన సమరయ మార్గంలో వెళుతూ ఉన్నాడు. అక్కడ యాకోబు బావి ఉంది. ఆ బావి దగ్గర ఎవరు వచ్చి కూర్చున్నారంటే యేసు ప్రభువారు వచ్చి కూర్చున్నారు. అసలు ఈయనెవరు యాకోబు బావి దగ్గర రావడానికి? యాకోబు బావి అంటే ఆయనకు సంబంధించిందే. ఎందుకని అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదాలో నుండి దావీదు వచ్చెను, దావీదులో నుండి యేసు వచ్చెను. బావి ఎవరిది? యేసు ప్రభువారిదే. ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఈమె వచ్చి మా బావి దగ్గర నువ్వు కూర్చున్నావేంటన్నట్టు చూస్తుంది. ఈమె ఎవరు? ఈయన కొత్త కనబడుతున్నాడు. అసలు ఈయన వచ్చి ఈ బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు అంటే ఇది మా పితరుల నాటి నుంచి వచ్చిన బావి. ఇక్కడికి వచ్చి కూర్చోడానికి గల కారణం నీళ్ళు తాగటానికి కాదు, నీకు దాహం తీర్చడానికి అని ఆయనకు తెలుసు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ వైపు చూస్తూ అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, ఈయన చూస్తే వేషధారణ అంతా కూడా ఎలా ఉందంటే యూదుల్లాగా ఉంది. ఈమెవరు? సమరయులు. అయితే ఈ సమరయురాలునైనటువంటి నేను యూదుడమైన నీకు దాహం ఏమని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు కదా అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు తాగితే మీరు ఎప్పటికి కూడా ఏం చేయరంటే దప్పిక కొనరు. గో అండ్ బ్రింగ్ యువర్ హస్బెండ్. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మా అంట. ఇమ్మీడియట్గా ఆ నోట్లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎ హస్బెండ్. నాకు అసలు భర్త లేడు అని. అవును, నాకు తెలుసు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు కూడా ఒకళ్ళు మెయింటైన్ చేస్తున్నావు, కానీ అతడు కూడా నీ భర్తేం కాదు. చూడండి, అలాంటి పరిస్థితులను బతుకుతున్నావు అని యేసు ప్రభువారు ఆ పాపానంత చెప్పాడు. నన్ను కూర్చోపడానికి నువ్వెవరివయ్యా? ఈ బావి దగ్గర కూర్చున్నావు, నా బతుకంతా కూడా బయట పెట్టి నన్ను కూర్చి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని రివర్స్ అవ్వలేదు ఆమె. గాస్పుల్ ఏం చేస్తుందో తెలుసా? ఇట్ విల్ ఎక్స్పోజ్. నీవెవరో అనేది మొత్తం చూపిస్తుంది. అయితే చూపించడం ఎందుకు తెలుసా? నిన్ను శిక్షించడానికి కాదు, నీవు తప్పు చేశావు అంటానికి కాదు. నీ తప్పు నువ్వు అర్థం చేసుకుని ఇక మీదట తప్పు చెయ్యను అని చెప్పి రక్షణ మార్గంలో నడవటానికి దేవుడు సమరయ స్త్రీకి తన బ్రతుకును చూపించాడు. దమస్కులో ఉన్నటువంటి శిష్యులందరూ చాలా చక్కగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేయాలని అధికార పత్రాలు తీసుకుని మత పరమైనటువంటి ఆవేశంతో ఊగిపోతూ ప్రయాణం చేస్తుంటే దేవుడు ఒక్కసారి తన వెలుగును ప్రకాశింపజేసి ఒక్కసారి బోర్లబడేటట్టు చేశారు. పడగానే కళ్ళు కనపట్టలేదు. ప్రభువా నువ్వెవరో? నీవు హింసించుచున్న యేసు. హీ రివీల్డ్ హిస్ లైఫ్.
God revealed the life of Saul. How terrible. ఎంత భయంకరమైన పాపివో నీకు అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు ధర్మశాస్త్రం తెలుసా అని, నువ్వు అనుకుంటున్నావు నేను పండితున్నాను, నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి కోసం వెళ్తున్నాను, నువ్వు హింసించుచున్న యేసు నేను, నీవు నా ప్రజలను నాశింప చేయడానికి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నావు, కానీ నేను నిన్ను పట్టుకుంటున్నాను, నువ్వు నా కోసం నిలబడాలి. గాస్పెల్ ఎక్స్పోజ్. సువార్త ఏం చేస్తుందంటే బహిర్గతం చేస్తుంది, జీవితాన్ని బహిర్గతం చేసి సౌలును పౌలుగా మార్చివేసింది. Why he is exposing the person means to eradicate the sins of the particular person. Gospel has a power to eradicate. సువార్త శక్తి నిర్మూలిస్తుంది లేదా తొలగిస్తుంది. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. పాపములో మగ్గిపోతున్న వారిని నీతిమంతులుగా చేయాలని యేసయ్య పాపాన్ని చూపించాడు. పాపాన్ని తొలగించడానికి ఆయనే ప్రేమించి లోకానికి వచ్చి సిలువలో మరణించాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే మనం అందరం కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. వర్డ్ ఎరాడికేట్ మీన్స్ టు కంప్లీట్లీ రిమూవ్. పూర్తిగా తీసివేస్తాడు, పూర్తిగా నశింపచేస్తాడు. మనకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఆ పాపాన్ని తొలగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడాడు. జగత్తు పునాది వేయబడిన మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమ పడవలసి వచ్చిన, అయితే ఆయన యుగముల సమాప్తి అందు ఆయన ఏం చేశాడో తెలుసా? తను తానే బలిగా అర్పించుకొని దానివల్ల పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయుటకై పాపము లేని యేసు సిలువలో వేలాడి, చూడండి, మనందరి పాపములను తొలగించుట కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు కార్చి ఆ సిలువలో వేలాడి తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము బలహీనులము, భక్తిహీనులము, దూరస్తులము, శత్రువులము అయినటువంటి మనల్ని ప్రేమించి మన కొరకు యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చుచున్నాడు. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎవరు కూడా అతిశయపడటానికి వీలు లేదు. రక్షణను బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? బతికినంతకాలం చెప్పాలి, ఎల్లకాలం చెప్పాలి. రక్షణ లేకపోతే రాజ్యం లేదు. రక్షణ లేకపోతే రాజ్య సంబంధమైన ఆనందం. రక్షణ ఎంత విలువైందో తెలుసా? రక్షణ పొందగానే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. రక్షణ పొందగానే నీ సిటిజన్షిప్ చేంజ్ అయింది. యూ హ్యావ్ అనదర్ కైండ్ ఆఫ్ సిటిజన్షిప్ అపార్ట్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్షిప్. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మనమందరం భారతీయులం. అదే సమయంలో యేసులో జన్మించాం కాబట్టి మన పరలోక రాజ్య పౌరులం. ప్రభు నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచి ఆయన చేతులకు మనం అప్పగించుకుంటే ఆ జీవం గల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇమ్మీడియట్గా ఆయన ఇదిగో నీ పాపాలన్నీ తీసేసి, ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకుంటావో ఆ పాపాన్ని అంత మూట కట్టి తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తానన్నాడు. ఎప్పుడైనా సముద్రంలో బండి మళ్ళీ కనపడియా? కనపడవు. అలాగే మన పాపాలు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచేసి మన పాపాలను తీసివేయడం కోసమే ఆయన సిలువలో వేలాడాడు. మనకు జీవం ఇవ్వటం కోసం ఆయన ఈ గొప్ప కార్యం చేశాడు. ఎవడనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాత గతించిన ఎదుగో సమస్తమును కొత్తవాయను. దేవుడు తన బిడ్డలమైనటువంటి మనల్ని తన ఆత్మతో నింపి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించడానికి కృప మనకు దయచేస్తున్నాడు. ఇక మూడవ విషయం, ఎంగేజ్, నిమగ్నమగుట. చూసారా? సువార్త శక్తి మన పాపాన్ని మనకు బహిర్గతం చేసి చూపిస్తుంది. బహిర్గతం చేయబడినటువంటి దాన్ని నుండి మనం విమోచించబడ్డానికి దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ పాపం అంతటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? పూర్తిగా తొలగిస్తాడు. ఆ తరువాత ఏం చేస్తాడు? నిన్ను నిమగ్నమయ్యేటట్టు చేస్తాడు. వి నీడ్ టు ఎంగేజ్.
మత్తయి సువార్త 28:19-20 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యొక్క సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో నేను మీతో కూడా ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. కానీ ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు వెళ్ళండి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేంట్లో నిమగ్నం అవ్వాలి అనంటే, 1 అపోస్తలుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయుట. ఈ 4 మనం ఏం చేయాలంటే ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుని మహిమ పరుస్తూ ఉండాలి, దేవుని కొనియాడుతూ ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన దేవుని మనం ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మన ప్రభువును మనం సేవించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని ముందుగా పెట్టుకోవడం. దేవుని ప్రేమించడం అంటే ఆయనకి దండేయటం కాదు. దేవుని ప్రేమించడం అంటే ఆయనకి 4 పూలు తీసుకొచ్చి ఆయన ముందు చల్లటం కాదు. దేవుని ప్రేమించడం అంటే ప్రతి విషయంలో ఆయన ముందు పెట్టుకోవాలి, ఆయన నమ్మాలి, ఆయనకి ఇష్టమైంది మనం చేయాలి. ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ రీడింగ్, మెడిటేటింగ్ God's word. దేవుని వాక్యం చదవటంలో, దాన్ని ధ్యానించటంలో, రక్షణ విషయంలో మనం ఎదిగింప చేసేది వాక్యం కాబట్టి ఆ వాక్యములో మనం జీవించాలి. We need to engage ourselves in discussing God's word in the family, not only in the family, in the groups. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే గ్రూప్స్లో మనం డిస్కస్ చేయాలి. ఎప్పుడైతే మనం డిస్కస్ చేస్తామో, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన యొక్క మౌననేత్రాలు వెలిగించబడి మనం దేవుళ్ళు ఎదగడానికి వీలవుతుంది. మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవునికి స్తోత్రం ప్రతి నిత్యము కూడా ప్రార్థనలో మనము మన జీవితాన్ని మనం గడుపుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్న ప్రభునందు ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. దేని గురించి కూడా చింతపడకండి. స్టాప్ వరీయింగ్, స్టార్ట్ ప్రేయింగ్. భయంకరమైనటువంటి నొప్పితో 3 months నుంచి ఒక బిడ్డ బాధపడుతున్నటువంటి సమయంలో జస్ట్ ప్రార్థన చేశా. నా దగ్గరే ఉన్నటువంటి బిడ్డను ఒక చెయ్యి పెట్టండమ్మా ఈ మీద అని చెప్పేసాను. దేవుడు ఏం చేశాడో తెలుసా? అద్భుతం చేసి, నొప్పి లేదు, 3 months నుంచి నేను చెయ్యి కదపలేదు, చాలా నరకం అనిపించానని బిడ్డ ఏడ్ చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ సహోదరుడు పడుకున్నప్పుడు 2 నల్ల మంటగబ్బం అంటారు కదా, అవి వచ్చి తన కాలు దగ్గరే పడుకున్నాయంట. పడుకుంటే చిన్న కుక్క పిల్ల ఏం చేస్తుందంటే అరుస్తూ ఉంది. అరిచి వాళ్ళ భార్యని తీసుకొచ్చి చూపించింది. ఈ యొక్క పెద్ద తేలు, నల్ల తేలు ఎంత ఉంటాయి, అవి కనపడితే వాటిని నేను ఏదో రకంగా బయట తీసుకు లాగి చంపేసి అనేది కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఏమనంటే ఆయన కరిచేస్తాయి. ఆ రోజు నుంచి నడవటంలో తేడా వచ్చింది, నడవలేకపోతున్నాడు అని నడుచుకుంటూ వచ్చాడు. సమయం తీసుకుని ప్రార్థన చేయగా ఒకసారి బయటికి వెళ్ళి నడిచిరాను అంటే చాలా ఫ్రీగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏమైందంటే, లేదు సార్, నొప్పి లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేని గురించి మీరు చింతపడితే లాభం లేదు. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. దేని గురించి, పిల్లల గురించా నీ చింత? దేని గురించి చింతపడుతున్నావు? సువార్త అనేటటువంటిది ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితంలో నీకు బహిర్గతం చేస్తుంది, నీ పాపాన్ని దూరం చేస్తుంది. ఇక చివరిగా అది చేసే పని ఏంటంటే, నీవు నిమగ్నం అయితే ఆ సువార్త నీకు శక్తిని నింపుతుంది. ఆ శక్తి అద్భుతాలు జరిగేటట్టుగా సహాయపడుతుంది. ఇలాంటి అద్భుతమైన కార్యాలు మీరు చూడాలి అని మీరు కోరితే జస్ట్ బిలీవ్. నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బట్టి చేయాల్సిన 3 పనులు ఏంటో తెలుసా? దేవుని ప్రేమించాలి, ఆయనకు లోబడాలి. సెకండ్, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే మనం ఎదుగుతాం. 3, వేరే వారికి ప్రేమతో మనం సేవ చేయాలి. మీరు ఎవరైనా ఒక పువ్వు తీసుకొని భలే ఉంది అని చెప్పి ఆ పువ్వు పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, కొంచెం ఆ పువ్వు నాకు ఇస్తారా అని మీరు అడిగారు, బాగా ఇష్టం అనిపిస్తుంది మీకు, ఉండబట్టలేక అడిగారు. ఓ పని చేస్తాను, నా దగ్గర ఒకటే ఉంది, ఇదిగో. అక్కడికి వెళ్ళి చూస్తే ఎన్ని పువ్వులు కనపడుతున్నాయి అంటే
చెప్పలేనని, నీకు కావాల్సిన నేను కోసుకోవచ్చు ఇల్లు అని అన్నాడు. అడిగిన వాడికి ఇవ్వడం మంచిదా? పువ్వులు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పడం మంచిదా? ఇక రెండో చెప్తున్నాను చూడండి. ఒక వ్యక్తి బ్రెడ్ జామ్ రెండు కలిపి స్లైసెస్ ఇట్లా పెట్టుకొని తినుకుంటూ వెళ్తున్నాడు. వేరేవాడు ఇలాగే చూస్తున్నాడు. పాపం అతనికి ఆకలి అవుతుంది, ఇలాగే చూస్తున్నాడు. చూస్తుంటే ఉండపట్లేక కొంచెం ఓ ముక్క బ్రెడ్ ఇస్తావా అంటే, లేదు లేదు, ఇదిగో ఈ బ్రెడ్ ఇక్కడికి వెళ్తే నీకు విస్తారమైన బ్రెడ్ ఉంది, అక్కడ 2 అడుగులే అంతే, నేను ఇచ్చాను ముక్క ఇస్తా, అక్కడికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అని చెప్పేసి అని ఇది చెప్పడం మంచిదా, ఇవ్వడం మంచిదా? ఇప్పుడు పరలోకం నుంచి దిగొచ్చిన జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నాడు. ఆయన గూర్చి నువ్వు చెప్పడం అనేది అది నీకు మంచిది. ఆయన గురించి ఒకవేళ చెప్పకపోతే, నువ్వే బ్రెడ్ తింటూ ఉంటే, నువ్వే జాము బ్రెడ్ 2 కూడా నువ్వు తింటూ అడిగినవాడికి అడ్రస్ చెప్పకుండా ఉంటే మంచిదా కాదా అంటే మంచిది కానే కాదు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఈ అడ్రస్ చెప్పడానికి మీరు ఎంతమంది ఇష్టంగా ఉన్నారో ఒకసారి ఆమేన్ చెప్పాలి. Gospel is not an old story. It is a living reality that can transform your life today. So Billy Graham garu cheppina మాట ఇది. The gospel is not an old story. It is a living reality that can transform your life today. ఈ సువార్త అనేది ఇది ఎలాంటిదంటే, ఇది పాత కథ కాదు, నువ్వు నిన్న వినది కాదు, ఇది వాస్తవం. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఈ సువార్తలో ఉంది. ఈ సువార్తను అందిస్తే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. పరలోకంలో బహుమానం, ఇహలోకంలో ఆనందం. సువార్త అంతటానికి ఎవరు ఏం పని చేసినా, ఎలాంటి పరిచర్య చేసినా, ఏది చేసినా దేవుడు వాళ్ళను వదిలిపెట్టడు, వాళ్ళని విడిచిపెట్టడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. సువార్త బహిర్గతం చేయును, సువార్త నిర్మూలము చేయును. సువార్తలో మనము విని దేవునిలో మనము నిమగ్నమై ఉంటే మన బ్రతుకులో అద్భుతంగా ఆశీర్వదింపబడును. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. కృప అందరికీ తోడయును గాక. సాధ్యమైనంత వరకు కృప మైడైన దేవుని యొక్క సువార్త అందరికీ చేరవేద్దాం. చెప్పండి, అందరికీ చేరవేద్దాం. మనం తినటం కాదు, వేరే వాళ్ళకి అడ్రస్ చెప్దాం. మనం ఆస్వాదించడం కాదు, మనము వేరే వాళ్ళకి అడ్రస్ చెప్దాం. వారు జీవపు రొట్టె అయిన యేసును కనుగొంటే వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇది సువార్త శక్తి. ఈ శక్తి అందరికి కూడా వ్యాప్తి చెందును గాక. ఎంతోమంది నశించిపోతున్నారు. నా ప్రియ స్నేహితులారా, మన ఏరియాలో, మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది నశించిపోతున్నారు. అందరికీ సువార్తను అందించటానికి మీ హృదయంలో భారం దేవుడు పెట్టును గాక. ప్రార్థించే భారం పెట్టును గాక, సువార్త అందించే భారం పెట్టును గాక, సహకరించే భారం పెట్టును గాక, దేవుని మహిమార్థమై నిలబడే భారం దేవుడు పెట్టును గాక. కృప మీ అందరికీ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక.